అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. జోసా 2025 కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. చాలామంది చాయిస్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ నెల 12వ తారీఖు వరకు టైం ఉంది కాబట్టి చాలామంది ఆచితూచి వ్యవహారం సాగించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈసారి మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతున్నట్టుగా మనం కూడా ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఐఐటీల్లో కానీ ఎన్ఐటీల్లో కానీ జిఎఫ్టిఐస్లో కానీ ఎక్కడెక్కడ ఎన్నెన్ని సీట్లు పెరిగాయి. ఈసారి జోసా కౌన్సిలింగ్లో అదనంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ వచ్చి చేరాయి కాబట్టి వాటి ద్వారా స్టూడెంట్స్కి లభించినటువంటి ప్రయోజనం ఎంత, దీని మూలంగా కట్ ఆఫ్లో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా, ఈ అంశాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఈసారి జోసా కౌన్సిలింగ్లో ఉన్నటువంటి మొత్తం సీట్స్ చూస్తే జోసాలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ప్రకారంగా ఐఐటీస్ సంబంధించి 16,562 సీట్లతో పాటుగా సూపర్ న్యూమరీ కోటాలో ఫిమేల్ కోసం కేటాయించిన 1,598 సీట్లు ఉన్నాయి. మొత్తం కలిపితే 18,160. వాస్తవానికి ఫీమేల్ సూపర్ న్యూమరీ సీట్స్ ఈసారి తగ్గాయి. లాస్ట్ ఇయర్ 1,700 పైచిలకు ఉంటాయి. ఈసారి కొంచెం 1,598, దాదాపుగా 100కు పైగా సీట్లు ఫీమేల్ కోటాలో తగ్గుదల కనిపిస్తుంది. కానీ మొత్తం సీట్లు చూస్తే 18,160. లాస్ట్ ఇయర్ ఇదే నెంబరు 17,760. అంటే దాదాపుగా 400 సీట్లు ఐఐటీల్లో పెరిగినాయి. వాస్తవానికి అంతకన్నా ఎక్కువ పెంచుతాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా పట్నా, తిరుపతి ఇలాంటి ఐఐటీల్లో, కొత్త ఐఐటీలు కాబట్టి అక్కడ అదనంగా సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ ఏడాది నుంచే సీట్ల పెంపుదలకు శ్రీకారం చుడుతున్నట్టుగా ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్లో చెప్పినట్టుగా, అదేవిధంగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించినట్టుగా ఈ ఏడాది నుంచే ఐఐటీల్లో సీట్ల పెరుగుదల భారీగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయం అయితే వినిపించింది. కానీ వాస్తవానికి వచ్చేసరికి కేవలం 400 సీట్లు మాత్రమే ఐఐటీలో పెరిగాయి. ఇది చాలామందికి కొంతమేరకు ఊరటనిచ్చే అవకాశం ఉంటుంది. అదనంగా 400 మందికి ఐఐటీల్లో ఈసారి ఛాన్స్ దక్కబోతున్నట్టుగా ఈ లెక్కలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీస్ చూస్తే 23,914 సీట్లు అక్కడ కెపాసిటీ. దాంతోపాటుగా 611 సూపర్ న్యూమరీ ఫీమేల్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన కలిపితే 24,525 సీట్లు ఈసారి ఎన్ఐటీల్లో భర్తీ చేయబోతున్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే కేవలం 300 సీట్లు మాత్రమే ఎన్ఐటీల్లో పెంచారు. ఎన్ఐటీల్లో కానీ ఐఐటీల్లో కానీ ఇలాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో సీట్ల భర్తీ పెంచాలంటే దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీ, ఇతర సదుపాయాలన్నీ కల్పించాల్సి ఉంటుంది. అక్కడ స్టూడెంట్ ప్రొఫెసర్ రేషియో కూడా నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలకు తగ్గట్టుగా 1:20 ఆ రేషియోలో ఉండాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ఏర్పాటు చేయాలంటే ముందు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరగాలి. అది లేకుండా సీట్లు పెంచే అవకాశం చాలా నామమాత్రమే అనేటువంటి అభిప్రాయం వినిపించింది. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఐఐటీల్లో 400, ఎన్ఐటీల్లో 300 వరకు మాత్రమే సీట్లు పెరుగుదల కనిపిస్తుంది. ఇక ట్రిపుల్ ఐటీల్లో చూస్తే 9,087 సీట్లతో పాటుగా ఫీమేల్ సూపర్ న్యూమరీ 853 సీట్లు ఉన్నాయి. మొత్తం 9,940 సీట్లు ట్రిపుల్ ఐటీల్లో కనిపిస్తాయి. ఇక్కడైతే కొంచెం పెరుగుదల భారీగానే ఉంది. దాదాపుగా 1000 సీట్ల వరకు ఇక్కడ మాత్రం ట్రిపుల్ ఐటీల్లో పెరుగుదల కనిపిస్తుంది. అనేక ట్రిపుల్ ఐటీల్లో అదనపు బ్రాంచులు రావడంతో పాటుగా అదనంగా సీట్ల పెంపుదల కూడా ట్రిపుల్ ఐటీల్లో చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. ఈసారి పెరుగుదల అన్నింటికన్నా కూడా ఐఐటీలు, ఎన్ఐటీలతో పోలిస్తే ట్రిపుల్ ఐటీల్లో కొంచెం ఎక్కువగా మనం చూడొచ్చు. ఆ తర్వాత అదర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, అదర్ జిఎఫ్టిఐస్, ఇందులో చూస్తే ఈసారి అదనంగా 7 ఇన్స్టిట్యూషన్స్ కూడా వచ్చి చేరాయి. దాంతో సీట్లు భారీగా పెరిగే అవకాశం ఉందని భావిస్తే 9,980 సీట్లు మొత్తం కెపాసిటీ. దాంతోపాటుగా ఫీమేల్ సూపర్ న్యూమరీ కోసం 248, మొత్తం కలిపితే 10,228 సీట్లు. గత ఏడాదితో పోలిస్తే ఇక్కడ కూడా సుమారుగా ఒక 700 నుంచి 800 వరకు సీట్ల పెరుగుదల జిఎఫ్టిఐస్లో కనిపిస్తుంది. సో మొత్తంగా చూస్తే ట్రిపుల్ ఐటీల్లో కొంచెం నమోదు పెరుగుదల
సంఖ్య కనిపిస్తోంది. మిగిలినటువంటి ఇన్స్టిట్యూషన్స్లో అంతంత మాత్రంగానే ఉంది. జిఎఫ్టిఎస్లో సుమారుగా 2000 వరకు పెరిగే ఛాన్స్ ఉంటుందని భావిస్తే అక్కడ చాలా నామమాత్రంగా ఇప్పుడు వచ్చినటువంటి అదనంగా వచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్లో 1-2 బ్రాంచులు మినహా పెద్దగా లేకపోవడం వల్ల అక్కడ కూడా భారీగా పెరుగుదల అయితే లేదు. మొత్తంగా చూస్తే ఈ ఏడాది అందుబాటులో ఉండేటువంటి సీట్లు 62,853 62,853 సీట్లను జోసా 2025 కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇందులో 3,310 సీట్లు సూపర్ న్యూమరీ ఫీమేల్ కోసం కేటాయించినటువంటి ఉంటాయి. ఆ తర్వాత 59,543 సీట్లు మొత్తంగా ఉండేది. అన్నీ కలిపితే 62,853 సీట్లు అంటే గత ఏడాదితో పోలిస్తే సుమారుగా 2,500 సీట్లు అదనంగా వచ్చి చేరినట్టు కనిపిస్తుంది. గత ఏడాది సుమారు 60,000కు చేరుతున్నటువంటి సంఖ్య ఈసారి 62,853 అంటే కొంతమేర పెరుగుదల అయితే కనిపిస్తుంది. అయితే ఆశించినంత పెరుగుదల అయితే లేదు. ఇది ఈ మాత్రం పెరుగుదల అనేది ఎక్కువ జిఎఫ్టిఐలో IIITస్లో ఉంది కాబట్టి NITs IITs ఆశిస్తున్నటువంటి వాళ్ళకి ఆశించిన మేర ప్రయోజనం దక్కే అవకాశం అయితే కనిపించలేదు. మొత్తంగా చూస్తే జోసాలో మాత్రం 2,500 పైచిలకు సీట్లు అయితే పెరుగుదల చాలా స్పష్టంగా మనం ఈ డేటా ప్రకారంగా చూడొచ్చు. వీడియో లైక్ చేయండి, దాంతోపాటుగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తక్షణమే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.